నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. దేశంలో ఏదో పెద్ద కుట్రకు పథక రచన జరుగుతోందా? మమతా బెనర్జీ తాజాగా చేసిన వ్యాఖ్యలను ఓసారి క్షుణ్ణంగా పరిశీలిస్తే ఈ ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తోంది. పశ్చిమ బెంగాల్లో తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ నిరసనలు చేస్తే సరిహద్దు రాష్ట్రాలన్నింటినీ తాను వదలబోనని, అస్సాం, యూపీ, బీహార్, ఒడిషా, జార్ఖండ్, ఢిల్లీ రాష్ట్రాలను తగలబెడతానని హెచ్చరించారు. మమతా బెనర్జీ ఈ వ్యాఖ్యలు చేయడానికి కారణమేంటి? దేశంలో ఇప్పటికే దీని గురించి ప్లాన్ చేసి ఉంచారా అనే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు ప్రేక్షకులకు ఓ విజ్ఞప్తి. నేషనలిస్ట్ హబ్ ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి జాతీయవాద జర్నలిజాన్ని మీకు అందించే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగా ఇప్పుడు తొలి తెలుగు జాతీయవాద ఓటీటీగా మీ ముందుకు వచ్చాం. www.nhprime.in వెబ్సైట్లో అత్యద్భుతమైన కంటెంట్ను మీకు అందిస్తున్నాం. సో వెంటనే ఈ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి ఎన్హెచ్ ప్రైమ్ ఓటీటీలోకి లాగిన్ అయి పెయిడ్ సబ్స్క్రిప్షన్ను తీసుకోండి. నేషనలిస్ట్ హబ్ ప్రయత్నాన్ని ఆశీర్వదించండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. మమతా బెనర్జీ సదరు వ్యాఖ్యలను రాజకీయ కోణంలో చేశారో లేదో తెలియదు, కానీ వీటిపై మాత్రం చర్చ జరపాల్సిందే. ఎందుకంటే ఆమె చెప్పింది గనక జరిగితే యావత్ ఈశాన్య రాష్ట్రాలన్నింటినీ భారత్ నుంచి విడదీయడానికి కుట్ర సైతం జరగవచ్చు. అందులోనూ ప్రస్తుతం ఆమె తగలబెడతానని చెప్పిన రాష్ట్రాల్లో ఎక్కువ భాగం బీజేపీ పాలిత రాష్ట్రాలే. తన రాష్ట్రంలో బీజేపీ ఏమైనా గీత దాటితే తాను సహించబోనని చెప్పడంతో మమతా బెనర్జీ ఇందుకు ముందుగానే ప్లాన్ చేశారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. నిజానికి మమతా బెనర్జీ ఆంతరంగికంలో ఏమున్నదో తెలుసుకోలేం, కానీ ఆమె నిజంగానే ఇందుకు కుట్ర పడితే దాని పరిణామాలు ఎలా ఉంటాయన్నది మాత్రం విశ్లేషించుకోవచ్చు. అందుకు ముందుగా ఆమె చెప్పిన రాష్ట్రాల్లోని భౌగోళిక రాజకీయ పరిస్థితులను ఓసారి పరిశీలిద్దాం. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రికి బంగ్లాదేశ్ అక్రమ వలసదారులు ఓటు బ్యాంకు అండా చాలానే ఉంది. వారికి అక్రమ మార్గాల్లో ఓటర్ కార్డులు, ఆధార్ కార్డుల జారీ దశాబ్దాలుగా కొనసాగుతున్న తంతు. వీరికి బంగ్లాదేశ్లో ఎంత స్వతంత్రత ఉందో తెలియదు, కానీ పశ్చిమ బెంగాల్లో మాత్రం స్వర్గధామంలా ఉంది. అందులో సందేహం లేదు. 2021 పోస్ట్ పోల్ వైలెన్స్, రాష్ట్రంలో మమతా ప్రభుత్వంలోని ఇల్లీగల్ యాక్టివిటీస్లలో ఈ అక్రమ వలసదారులదే కీలక పాత్ర. టీఎంసీ పార్టీ నుంచి ఆదేశాలు అందితే చాలు పని పూర్తి చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఇప్పుడు కూడా పశ్చిమ బెంగాల్లో మహిళా ట్రైనీ డాక్టర్ను అతి కిరాతకంగా హత్య చేశారు. ఆమెకు మద్దతుగా వైద్య విద్యార్థి లోకం కథలు వచ్చింది. వీరిపై మమతా బెనర్జీ ప్రభుత్వం నీటి ఫిరంగులు ఎక్కుపెట్టింది. దీనికి నిరసనగా బీజేపీ బంద్కు పిలుపునిచ్చింది. ఈ బంద్లో బీజేపీ నేతపై ఒక వ్యక్తి ఏకంగా తుపాకీనే గురిపెట్టి కాల్పులకు పాల్పడ్డాడు. ఆ బీజేపీ నేత అదృష్టం బాగుండి త్రుటిలో తప్పించుకున్నాడు. లేకపోతే వీరి తుపాకీ గుండుకు ఆ నేత ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి. బంద్లో తుపాకులు, బాంబుల మోతలు అన్నీ మమతా బెనర్జీ సంస్థాగత ఓటు బ్యాంక్ అయిన అక్రమ వలసదారులు చలవే. అందుకే వారికి మౌఖిక ఆదేశాలు అందితే చాలు మమతా బెనర్జీ ఆంతరంగికాన్ని ఇట్టే నెరవేర్చగలరు. ఈ అక్రమ వలసదారులు కేవలం పశ్చిమ బెంగాల్కు మాత్రమే పరిమితం కాలేదు. మమతా బెనర్జీ పుణ్యమా అంటూ సరిహద్దు రాష్ట్రాలన్నిటికీ విస్తరించారు. అస్సాంలో బీజేపీ అధికారంలో ఉన్నా అక్కడ స్థిరపడుతున్న వారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతోంది. ఆ రాష్ట్ర సీఎం హిమంత బిశ్వ శర్మ ఈ విషయంపై ప్రజలను హెచ్చరిస్తూనే ఉన్నారు. దీనిపై స్థానిక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, లేకపోతే రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని చెబుతూ అక్రమ వలసదారులను కట్టడి చేయడానికి కఠిన చర్యలు తీసుకుంటున్నా వీరి సంఖ్య క్రమంగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఇక జార్ఖండ్లో కూడా అక్రమ వలసదారుల పట్ల ఆ రాష్ట్ర హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. వీరిపై సత్వరమే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటూ గతంలో ఆదేశించింది. పశ్చిమ బెంగాల్ సరిహద్దు రాష్ట్రాలన్నింటిలోనూ అక్రమ వలసదారుల ప్రభావం చాలానే కనిపిస్తోంది. వీరందరికీ మమతా బెనర్జీనే ఒక కింగ్. అందుకే సదరు వ్యాఖ్యలు చేసి ఉండవచ్చు. ఇక ఈ రాష్ట్రాలన్నింటిలోనూ టీఎంసీ పార్టీ ప్రభావం కొంతమేర ఉంది. సంస్థాగతంగా పార్టీకి లోకల్గా లీడర్లు ఉన్నారు. సో మమతా బెనర్జీ ఆదేశాలు జారీ చేస్తే ఈ ఆదేశాలను గ్రౌండ్ లెవెల్కు తీసుకెళ్లే కేడర్ బలంగా ఉంది. అయితే వీరి అండ చూసుకొని మమతా బెనర్జీ ఈ రాష్ట్రాలను తగలబెడతానని చెప్పి ఉండవచ్చు. కానీ అదే జరిగితే భవిష్యత్తు పరిణామాలు ఊహించని విధంగా ఉంటాయి. ప్రస్తుతం బంగ్లాదేశ్లో పరిస్థితులు అంత బాగాలేవు. అక్కడ ఒకప్పటిలాగా భారత్ అనుకూల షేక్ హసీనా ప్రభుత్వం ఇప్పుడు లేదు. అమెరికా కుట్రలతో ఆమె ప్రభుత్వం కుప్పకూలిపోయింది. ఇప్పుడున్న తాత్కాలిక మహమ్మద్ యూనస్ ప్రభుత్వం భారత్కు బద్ధ వ్యతిరేకి.
మన దేశం అంటే గిట్టదు. మన దేశంపై సమయం వచ్చినప్పుడల్లా ఏదో ఒక రకంగా దాడి చేయడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. కొద్ది రోజుల క్రితం అధిక వర్షాల కారణంగా బంగ్లాదేశ్లో వరదలు సంభవించినా అది భారత్ వల్లే అంటూ అక్కడి ప్రభుత్వం విమర్శలు గుప్పించింది. మరోవైపు ఆ దేశంలో విద్యార్థి నాయకుడొకరు భారత్కు భద్రతాపరంగా వ్యూహాత్మక ప్రాంతమైన సిలిగురి చికెన్ నెక్ కారిడార్ను తాము దిగ్బంధిస్తామని ప్రకటించినా అతనిపై చర్యలు తీసుకోలేదు. పరోక్షంగా మహమ్మద్ యూనుస్ కూడా అదే కోరుకుంటున్నారు. అదును దొరికితే చికెన్ నెక్ కారిడార్ను దిగ్బంధం చేస్తామని వేచి చూస్తున్నారు. ఇదే సమయంలో మమతా బెనర్జీ సరిహద్దు రాష్ట్రాలను తగలబెడతామని ప్రకటనలు ఇస్తున్నారు. మమతా బెనర్జీ అన్నంత పని చేస్తే అది భారతదేశ భద్రతకే పెను ప్రమాదంగా పరిణమించే అవకాశం ఉంది. ఇప్పటికే బంగ్లాదేశ్ లాంటి పరిస్థితులు భారత్లోనూ రావాలని కాంగ్రెస్తో సహా విపక్ష నేతలు నర్మగర్భంగా కోరుకుంటున్నారు. తాజాగా కర్ణాటకలో గదగ్ జిల్లాలో కాంగ్రెస్ నేత జిఎస్ పాటిల్ ఇదే తరహా వ్యాఖ్యలు చేశాడు. ఆ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే కూడా మోదీ ప్రభుత్వం బలమైంది కాదని, ఎప్పటికైనా కూలిపోవచ్చని గతంలో వ్యాఖ్యానించారు. ఇక దేశ విద్రోహక శక్తులైన నక్సలైట్ల నుంచి ఖలిస్తానీలు, యాంటీ ఇండియన్ ఫోర్సెస్, విదేశీ కుట్రదారుల వరకు అందరూ భారత్లో అస్థిరత కోసం గుంటనక్కల్లా వేచి చూస్తున్నారు. మోదీని ప్రత్యక్షంగా ఎన్నికల్లో ఎదుర్కోలేమని, అతన్ని గద్దె దింపాలంటే ఇదొక్కటే మార్గమని నమ్మేవారంతా ఈ సమయం కోసం వేచి చూస్తున్నారు. ఇప్పుడు కావాల్సిందల్లా అగ్గి రాజేయడానికి చిన్న నిప్పురవ్వ మాత్రమే. ఆ నిప్పురవ్వను మమతా బెనర్జీ గనక అందిస్తే భారత్లో కూడా రాజకీయ అస్థిరత ఏర్పడే అవకాశం ఉంది. అందులోనూ పశ్చిమ బెంగాల్లోనే సిలిగురి కారిడార్ కూడా ఉంది. ఈ కారిడార్ అత్యంత తక్కువ వెడల్పుతో ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో కేవలం 10 కిలోమీటర్ల వైశాల్యం మాత్రమే ఉంది. అందుకే ఈ ప్రాంతాన్ని దిగ్బంధించడం చాలా సులువు. ఛాన్స్ వస్తే బంగ్లాదేశ్ నుంచి కూడా ఆందోళనకారులు భారత్లోకి చేరి ఈ కారిడార్ను దిగ్బంధించేందుకు ఆస్కారం ఉంది. ఇప్పటికే అక్కడి విద్యార్థి నాయకులు ఈ విషయంపై ప్రకటనలు చేశారు కాబట్టి అక్కడి విద్యార్థులను భారత్కు తరలించడానికి అవకాశం ఉంది. ఇదే జరిగితే యావత్ నార్త్ ఈస్ట్కు భారత్తో సంబంధాలు తెగిపోతాయి. అక్కడి వ్యవస్థలన్నీ అస్తవ్యస్తంగా మారిపోతాయి. ఈ దిగ్బంధనం ఎక్కువ రోజులు కొనసాగితే ఎప్పటి నుంచో అరుణాచల్ ప్రదేశ్ తమదని వాదిస్తున్న చైనా కూడా రంగంలోకి దిగవచ్చు. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాన్ని డ్రాగన్ కంట్రీ తనలో కలిపేసుకోవచ్చు. మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలకు ఇన్ని పరిణామాలు ఉంటాయి. అందుకే ఒక రాష్ట్ర సీఎంగా ఉన్న వ్యక్తి, అది కూడా సరిహద్దు రాష్ట్రమైన పశ్చిమ బెంగాల్కు సీఎంగా వ్యవహరిస్తున్న మమతా బెనర్జీ ఇటువంటి వ్యాఖ్యల పట్ల చాలా జాగ్రత్తతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. తాను సీఎం కాబట్టి తనను ఏమీ చేయలేరు, తనకు నచ్చింది మాట్లాడతానంటే కాలమే సమాధానం చెబుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.